ఓకే, నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? సురేష్ అన్న. నేను ఇక్కడనే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా విద్యార్థిగా మాట్లాడు. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ పైన రాష్ట్రంలో చర్చ నడుస్తూ ఉంది కదా. ఒక ఉస్మానియా విద్యార్థిగా, ఒక తెలంగాణ విద్యార్థిగా ఏం కోరుకుంటా ఉన్నావు? కేటీఆర్ను తిహార్ జైల్లో కొడతారని చెప్పేసి సమాచారాలు ఉంటా ఉన్నాయి. ఒకవైపు ఏమో కేటీఆర్ను టచ్ చేస్తే ఊరుకునే లేదని చెప్పేసి మరోవైపు అంటా ఉన్నారు. మీరేం కోరుకుంటా ఉన్నారు? అన్న, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగినాయి, చాలా అవినీతులు జరిగినాయి. ముఖ్యంగా రైతు సమస్య నుంచి చూసుకుంటే గత F1 రేసు అని ప్రపంచ స్థాయి అని కేటీఆర్ చెప్పింది కదా. ప్రపంచ స్థాయి కాదు, అది ప్రపంచ స్థాయి అవినీతి. అది దాంట్లో ముఖ్యంగా మేము ఏమని కోరుకుంటున్నాం అంటే, తను అవినీతి జరిగింది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. తిహార్ జైలు కాదు, ఇంకా అంతకంటే ఎక్కువ కఠినంగా శిక్షించాలి కేటీఆర్ని. అంత సీన్ ఉందా కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటా ఉన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదన్న, న్యాయం ఫస్ట్ మొదట న్యాయం చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కేసీఆర్ గత 10 ఏళ్ల పాలనలో రైతు సమస్యల కంటే, సామాన్య ప్రజల సమస్యల కంటే ఎక్కువ అవినీతి పైన వాళ్ళు ఫోకస్ చేసారు. అలాగే ఇప్పుడు ప్రపంచ స్థాయి అని F1 రేస్ పెట్టారుగా, అందులో చాలా అవకతవకలు జరిగినాయి. దానికి కాంగ్రెస్ అంత సీన్ ఉందన్నారు కదా. ఖచ్చితంగా సీన్ ఉంది, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే మేము దానికి సపోర్ట్ చేస్తున్నాం. కానీ రేవంత్ రెడ్డి కేటీఆర్ని ముడితే తెలంగాణ మొత్తం అగ్నిగుండం అవుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు కావచ్చు, ఇదే ఉస్మానియా విద్యార్థి నాయకులు కూడా చెప్తూ ఉన్నటువంటి సందర్భం. కేటీఆర్ని ముడితే అవినీతి రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందంటే, అవి ఎవరైతే అవినీతికి అనుకూలంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే కేటీఆర్ అరెస్ట్ని ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఉందిగా, వాళ్ళు చాలా అవినీతులు చేశారు. వాళ్ళకి అవినీతి చేసి వాళ్ళు పెట్టుబడిదారుని పోషించి ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేస్తే అడ్డుకుంటామంటే అది చట్టం ముందర వాళ్ళు పెద్ద ఏం కాదు. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత ఉంది. కానీ అడ్డుకుంటామని చెప్తా ఉన్నారు. కేటీఆర్ ఇంటికాడ మొన్న కేటీఆర్ మీద కేసు అని చెప్పగానే బీఆర్ఎస్ భవన్కి అందరు ఏరుకొని కేటీఆర్కు ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు ప్రొటెస్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి ఏమంటారు బొమ్మలు తగలబెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా చూసుకోవచ్చు? ముఖ్యంగా మన ప్రగతి భవన్కి పోయిరు, ఆడికి పోయిరు, అది పోయిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేసింది. ముఖ్యంగా ఆ అవినీతిని అడ్డుకోవాలని, అవినీతి అనేది జరగదు కేటీఆర్ అరెస్ట్ అయితే. కాబట్టి వాళ్ళు అడ్డుకుంటాం, అది చేస్తామంటే ఇది ఇక్కడ కుదరదు. ఒక విద్యార్థి నాయకుడుగా చెప్తున్నా, కేటీఆర్ అరెస్ట్ ఖచ్చితంగా 100% జరుగుతుంది. దానికి స్వాగతిస్తున్నా. ఇక్కడ చూడన్నా, ఇక్కడ ఇంతకుముందు కూడా వాళ్ళు అదే చేసారు. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది డిఎస్సి వాళ్ళు ధర్నా చేస్తే అసలు సమస్య వచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వంలో. వాళ్ళు మేము సపోర్ట్ చేస్తాం, అది చెప్పుతున్నా. అవినీతి అనేది ముఖ్యంగా సపోర్ట్ చేసేదే బీఆర్ఎస్. కేటీఆర్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు కోరుకుంటున్నాం అన్న. విద్యార్థులు ఏ జైలు పెడతారు అన్న, చెంచల్ కూడా జైలు పెడతారు. తిహార్ జైలు కాకపోతే ఇంకా ఎక్కడికైనా పోతుంది, అది పోతుంది. నిలబడుతుంది అన్న. ఎందుకు అవినీతి మీద ఎప్పుడైనా నీతి గెలుస్తుంది, అది మేము నమ్ముతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.